పురాణాలు మనకందించిన అనేక వ్రతాల్లో ఒక విశేషమైన వ్రతముంది. అది పుత్రగణపతి వ్రతం. సంతానమనేది ప్రతి దంపతుల జీవితంలో ఒక అమూల్యమైన వరం. కాని కొన్నిసార్లు ఎన్నో కారణాల వల్ల ఆ వరం ఆలస్యమవుతుంది. అప్పుడు మనసులో కలిగే బాధ, ఆత్మలో కలిగే ఆవేదన వర్ణించలేనిది. అలాంటి సమయంలో ధైర్యం కోల్పోకుండా దైవాన్ని ఆశ్రయించడం మన సంప్రదాయం. గణపతి విఘ్నేశ్వరుడు, విఘ్నాలను తొలగించే దేవుడు, జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగించే ఆదిదేవుడు. అందుకే సంతానం కలగాలని కోరుకునేవారు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి పురాణాలలో ఒక విశేష కథ ఉంది. ఒకప్పుడు ఒక మహారాజుండేవాడు. ఆయనకు సంపద ఉంది, రాజ్యముంది, గౌరవముంది. కాని ఒక లోటుంది, సంతానం లేదు. రాజు మనస్సు రోజురోజుకీ కలత చెందింది. రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? వంశం ఎలా కొనసాగుతుంది? అనే ఆలోచన అతన్ని వెంటాడేది. అప్పుడు రాజు మహర్షులను ఆశ్రయించాడు. మహర్షులు ఒకే మాట చెప్పారు: విఘ్నాలను తొలగించే గణపతిని ప్రార్థించు, పుత్రగణపతి వ్రతం ఆచరించు. రాజు భక్తి శ్రద్ధలతో వ్రతం ప్రారంభించాడు. శుక్లపక్ష చతుర్థి రోజున ఉదయం స్నానం చేసి పవిత్ర వస్త్రాలు ధరించి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించాడు. మోదకాలను నైవేద్యంగా సమర్పించాడు. ఓం గం గణపతయే నమః మంత్రాన్ని 108 సార్లు జపించాడు. రోజంతా ఉపవాసం చేశాడు. సాయంత్రం దీపారాధన చేశాడు. అలా కొన్ని రోజులపాటు భక్తితో వ్రతం ఆచరించాడు. కొంతకాలానికే ఆ రాజ్యమంతా ఆనందంతో మార్మోగింది. రాజుకు పుత్రరత్నం కలిగింది. ఈ కథ మనకొక సందేశమిస్తుంది. భక్తి, విశ్వాసం, పట్టుదల ఉంటే దైవకృప లభిస్తుంది. ఇప్పుడు మీరడగవచ్చు, ఈ వ్రతం ఎలా చెయ్యాలి? శుభదినంలో, ముఖ్యంగా శుక్ల చతుర్థి రోజున ప్రారంభించాలి. ఉదయం స్నానం చేసి పవిత్రతతో పూజ చెయ్యాలి. గణపతికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించాలి. మోదకాలు లేదా లడ్డూలు పెట్టాలి. గణపతి అష్టోత్తరం పఠించాలి. వ్రతం చేసేవారు ఆ రోజంతా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైతే ఉపవాసముండాలి. సాయంత్రం మళ్లీ పూజ చేసి దీపారాధన చెయ్యాలి. ఈ వ్రతం కేవలం సంతానప్రాప్తి కోసమే కాదు, కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం కోసం కూడా చెయ్యవచ్చు. వ్రతం చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం: మనస్సు శుద్ధంగా ఉండాలి. కోపం, అసూయ, దురాలోచనలు దూరంగా ఉంచాలి. దంపతులు ఇద్దరూ కలిసి ఆచరిస్తే మరింత శ్రేయస్సు. సంతానమనేది కేవలం ఒక శారీరక వరం కాదు, అది దైవానుగ్రహం. అందుకే మన పూర్వీకులు వ్రతాలు, పూజలు, ఆచారాలు ఏర్పర్చారు. పుత్రగణపతి వ్రతం విశ్వాసానికి ప్రతీక, ఆశకు ఆధారం, దైవంపై నమ్మకానికి ఒక ఉదాహరణ. గణపతి ఆశీస్సులతో మీ జీవితంలో సంతాన సౌభాగ్యం, సుఖశాంతులు నిండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.